అంటే చేతులారా ధర్మాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఈ విషయం మనకి ఇవాళ ఉండేటువంటి డైవర్స్ కేసులు చెప్తాం. ఎంత దారుణంగా తయారైన పెళ్లిళ్ళు అంటే పెళ్లి చూపుల్లోనే ముందు. ఈ మధ్య కాలంలో నేను విన్నానమ్మా, సంబంధం చూశారు, అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి వాళ్ళని మీ ఇంటి డాక్యుమెంట్స్, మీ కార్ల డాక్యుమెంట్లు ఇవన్నీ తీసుకొస్తే మీకేమీ లోన్లు లేవు, ఏ లోను లేదు, ఆస్తి అంతా మీదే అని, అంతా బాగుంటే చేసుకుంటామండి, అబ్బాయి మాకు నచ్చాడు అన్నారు. ఏమిటి దీని అర్థం? ఆర్థికంగా అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటోంది అబ్బాయిని కాదు. ఆ అబ్బాయి తోటి ఏ కష్టం ఉన్నా సుఖంగా ఉన్నా నేను వెళ్ళాలి అని అనుకోవట్లేదు. ఇలాగే అబ్బాయిల తరఫు కూడా ఉంటాయి డిమాండ్లు. ఒకవైపు అని చెప్పట్లా, రెండు వైపులా ఉంటాయి. కానీ నేను రావడమే నీ సంపద కోసం వస్తున్నాను అని చెప్తోంది. నీకు సంపదగా వస్తున్నానని చెప్పట్లా, నీ సంపద కోసం వస్తున్నాను. ఎందుకంత ఇది? పూర్వము మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు చేసుకొని మెల్లిమెల్లిగా నెట్టుకుంటూ వచ్చి సంపాదన వాళ్ళు సంపాదించారు కదమ్మా. అవును, వాళ్ళందరూ కూడా ఆస్తులు వెనకేశారు కదా. కష్టపడి సంపాదించుకుంటే ఉండే మాధుర్యము, నువ్వు వచ్చే నాటికి అన్ని సుఖ సౌభాగ్యాలు సిరి సంపదలు ఉండాలని కోరుకోవడం తప్పు. కష్టపడాలి.